ఈశ్వరా, పవనేశ్వరా, పవరేశ్వరా, నిజంగా పవన్ కళ్యాణ్ ఒక వ్యసనం. దీని అమ్మ అలవాటు చేసుకుంటే కష్టం. చచ్చిపోయేదాకా, బూడిదేదాకా మనం వదలలేం, వదిలించుకోలేం. అంతే, కొన్ని జన్మలంతే. కొందరిని ఇష్టపడటమే కానీ వదులుకోవటం ఉండదు. హీరో గారి గురించి, సినిమా గురించి నేనేం మాట్లాడాలంటే, ఎవరో ఒక ఐపీఎస్ ఫస్ట్ క్లాస్ వచ్చిన ఆయన దగ్గరికి వచ్చి, సార్ మీరు 10th క్లాస్ బాగా రాశారు, మీరు 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యారంటే వాడు పైనుంచి కింద చూస్తాడు. అలాగే ఆయన చూడని బ్లాక్ బాస్టర్లా, ఆయన చూడని ఇండస్ట్రీ ఇట్లా, ఆయన చూడని చరిత్రలా. ఏం మాట్లాడతాం ఈ సినిమా గురించి చెప్పండి? ఇవన్నీ ఆయన జీవితంలో ఒక భాగం. చిన్న చిన్న రొటీన్లు అయిపోయింది. ఆయన కొత్త శకం, కొత్త నాందికి శ్రీకారం చుట్టాడు. ఇలాగ సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. చెయ్యాలి. నేను ఒకరోజు అడిగాను, నన్ను ఒక ఫ్రెండ్ అడిగాడు, ఏంద్రా రాజకీయాలు అంటాడు, సినిమాలు అంటాడు మీ బాసు అన్నాడు. నేను చెప్పా, మనలాగా కోళ్ళ వ్యాపారం, పాల వ్యాపారం, సారా వ్యాపారం, ఇటుక వ్యాపారం, ఇసుక వ్యాపారం ఇంకేమీ ఆయనకి లేవు కదా. ఆయనకుంది ఒకటే, బ్లడ్ వ్యాపారం. ఆ రక్తాన్ని చెమటగా మార్చి, చెమటని నటనగా మార్చి జనానికి అందరికీ అందించి, ఆయన నమ్ముకున్న వాళ్ళకి ₹1,00,00,000 ఆయన రక్తాన్ని చిందించిన చంపి డబ్బుతో ఇన్సూరెన్స్ చేయించిన క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ ద్వారా లఫుట్ అన్న. అంటే నా బాస్ ఎవరన్నా అంటే నాకు అంత బాధ అనిపిస్తుంది కాబట్టి మీకు చెప్తున్నా. ఆయన నిజాయితీ ఏంటో నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. జై హనుమాన వీణ గుణసాగర, జయ కపలీశ తిలోగర, రామదూత అతులు, అంజనీ పుత్ర పావన సుతనామ అన్నారు. అంజనీ పుత్ర పావన సుతనామ, అంజనీ పుత్ర పావన సుతనామ. ఊరికే ఎవరికి రాదు. అందరూ పుడతారు, చచ్చిపోతారు, పుడతారు, చచ్చిపోతారు. ఒకళ్ళే కొందరు చరిత్రలో ఉంటారు. రోజుకు 18 గంటలు పనిచేస్తూ, సినిమా వెనకాల సినిమా పెడుతూ, ప్రత్యక్షంగా 1200 కుటుంబాలకు డైరెక్ట్గా నిజాయితీతో కూడిన కుటుంబాలను పరికిస్తున్నాడు. అది పవన్ కళ్యాణ్. నేను 100 సార్లు అనుకున్నా, హీరో గారి దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి మాయ చేయొచ్చు, అబద్ధం చెప్పి ఏదో సెట్ చేద్దాం అనుకుంటా. మన వల్ల కాదు. ఆయన కళ్ళలో అంత నిజాయితీ ఉంది. ముందు 100 ప్లాన్లు వేస్తాం, ఆయన కళ్ళు చూడంగా అన్నీ మర్చిపోతాం. చాలాసార్లు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం మీకెవరికి తెలీదు, మీ అందరికీ తెలుసు. నిజంగా నేను పవన్ కళ్యాణ్ భక్తుడినే. 7 కొండల వాడికి అన్నమయ్య, శివయ్యకి భక్త కన్నప్ప, శ్రీరాముడికి హనుమంతుడు, పవన్ కళ్యాణ్కి బండ్ల గణేష్ అని సగర్వంగా చెప్పుకుంటా బాంచత్. ఈ మధ్య ఒక ఆయన పవన్ కళ్యాణ్ ఇట్లా ఇట్లా వెళ్తున్నాడు, చాలా పొగరన్నాడు ఎయిర్పోర్ట్లో. ఇట్లా పట్టుకున్న కేబీఆర్ పార్క్లో. ఎప్పుడు చూసావయ్యా అన్న? మొన్న ఎయిర్పోర్ట్లో వెళ్తున్నాను, గబగబా వెళ్ళిపోతున్నాడు ఇట్లా పవన్ కళ్యాణ్, ఎవరిని మాట్లాడలేదు అన్నాడు. నాకు దొరికాడు అనుకున్నాను, పట్టుకున్నా. కరెక్ట్, ఆయనకి పొగరే. ఎంత పొగరంటే, ఆగర్భ శత్రు దేశం పాకిస్తాన్ గడ్డ మీద పడిపోయి వారు చిత్రహింసలు పెడుతూ
అడిగిన ప్రశ్నలకు అవి నా దేశ రహస్యాలు చెప్పనగాక చెప్పను అని చెప్పిన వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ మీస కట్టకున్నంత పొగరుందని చెప్పా. చైనా దురాక్రమాలను అడ్డుకోవడానికి దేశ సరిహద్దుల్లో సిద్ధంగా ఉన్న మరపిరంగు నొక్కబోయే టిగ్గర్ నొక్కబోయే జాతీయ భారత సైనికుడికి ఉన్నంత పొగరుందని చెప్పా. భారత మాత ముద్దు బిడ్డ మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ కత్తి భవనానికి ఉన్నంత పొగరుందని చెప్పా. రవి అస్తమించని బ్రిటిష్ పతాకాన్ని కిందకు దింపి ఎర్రకోటపై ఎగురుతున్న భారత మూవన్నెల జెండాకున్నంత పొగరుందిరా అని అన్నా. ఆగండి ఒక్క నిమిషం. భారత రాజ్యాంగ పీఠికలో విన్ ది పీపుల్ ఆఫ్ ఇండియా అని భారతరత్న డాక్టర్ అంబేద్కర్ రాసిన చేతి రాతకున్నంత పొగరుందరా అని చెప్పా. నూనూగు మీసాల నూతన యుగంలో ఉరికొయ్యను ముద్దాడిన భగత్ సింగ్ దేశభక్తికి ఉన్నంత పొగరుందరా అని చెప్పా. త్రేతాయుగంలో పరశురాముడి గొడ్డల మనకున్నంత పొగరుందని చెప్పా. లంకా యుద్ధంలో రాముడు సంధించిన రామ బాణానికి ఉందన్నది పొగరుందని చెప్పా. ద్వాపరయుగంలో కృష్ణుడి వదిలిన సుదర్శన చక్రానికి ఉన్నంత పొగరుందని చెప్పా. చూస్తే పరిగెత్తున్నాడు పట్టుకున్నా. అన్నిటికంటే అందరికంటే దిక్కులు పిక్కటిల్లేలాగా పవర్ స్టార్ పవర్ స్టార్ పవర్ స్టార్ అనేసి పవన్ కళ్యాణ్ అభిమాని గుండెకున్నంత పొగరుందరా లఫాట్ అని చెప్పా. పవన్ కళ్యాణ్ దేవుడు అని చెప్పా. మై నేమ్ ఈజ్ బండ్ల గణేష్. మై గాడ్ ఈజ్. నాకంటే మీకే బాగా తెలుసు. థ్యాంక్ యూ. చాలా తక్కువ నాకు తెలిసిన వాళ్ళల్లో హానెస్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే వ్యక్తి ఆయన ఒకడు. యాక్చువల్లీ ఈ స్టేజ్ మీద ఇద్దరు ఉన్నారు అలాంటి వాళ్ళు. ఒకటి పవన్ కళ్యాణ్ గారు, తర్వాత వెళ్ళిపోయారా జగత్ బాబు గారు. యా కళ్యాణ్ గారు మామూలుగా మనకి ఎన్నో కాంప్లిమెంట్స్ వస్తుంటాయి, ఎంతోమంది రకరకాలుగా పొగుడుతుంటారు, బట్ కొన్ని కాంప్లిమెంట్స్ ఉంటాయి ఎప్పటికీ మర్చిపోలేము. అలాంటిది ఒక 10 years బ్యాక్ పవన్ కళ్యాణ్ గారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. పక్కన ఎవరికో ఫోన్ చేసి ఉన్నారు, ఆయన ఆ వ్యక్తిని మర్చిపోయాను సారీ, బట్ ఈ లైన్లోకి వచ్చారు. వచ్చి ఈయన ఇచ్చిన కాంప్లిమెంటు, మీరంత సిగ్గులేకని ఎలా చేస్తారండి, అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ వెరీ మచ్ కళ్యాణ్ గారు. ఇద్దరు బాగా కలిసేవాళ్ళం, ఇప్పుడు బాగా ఆయన బిజీ అయిపోయి కలవలేకపోతున్నాం. చాలా ఇష్టమైన వ్యక్తి ఆయన నాకు. ఓపెన్గా చాలా ఇలాగే ఉంటారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చినందుకు మా అందరినీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. మీ అందరి ముందు ఒక మాట చెప్పాలి. రవిప్రకాష్ గారు నన్ను క్షమించాలి. ఇంతకాలం మీరంటే నాకు ఇష్టం ఉండేది కాదు. నాకే అవసరం వచ్చినా నేను మా చౌదరి గారి దగ్గరికి వెళ్ళేవాడిని. నా లైఫ్లో మిమ్మల్ని ఎప్పుడూ కలవాలా, ఎందుకంటే మీరంటే నాకు ఎందుకో నచ్చలా. ఇవాళ చెప్తున్నాను, జీవితాంతం మిమ్మల్ని ఇష్టపడతా. మీ నిజాయితీ నచ్చింది. మీ దగ్గర మా బాస్ క్వాలిటీస్ చాలా ఉన్నాయి. మీ నిజాయితీ నచ్చింది. మీలో అణువణువున మా దేవుడు క్వాలిటీస్ ఉన్నాయి. కాబట్టి సభాముఖంగా మిమ్మల్ని క్షమాపణ కోరుకుంటున్నా. ఏం మాట్లాడమంటారు బాస్ గురించి? ఎన్నిసార్లు చెప్పమంటారు?
ఒక 5 నిమిషాలు మీరు ఆగాలి, నా మాట వినాలి. దయచేసి నా మాట వినాలి ప్లీజ్ ప్లీజ్. ఆయన ఏమవుతారో మనకి తర్వాత కాలం సమాధానం చెప్తుంది. మనం ఇప్పుడేం మాట్లాడుతూ పైన భగవంతుడు నిర్ణయిస్తాడు ఆయన ఏమవుతాడు. పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వాడు అంటే ఏం చెప్పంటారు? కళ కోసం కాదు ప్రజల కోసం అని మహాకవి బళ్ళారి రాఘవ అన్నాడు. అలాంటి ఆయన చెప్పమంటారా? స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని సాధించి తీరుతానన్నాడు బాలగంగాధర్ తిలక్. అలాంటి ఆయన చెప్పమంటారా? ఆయన ఏదో అంటున్నారు. కులం యొక్క పునాదులపై ఒక జాతిని కానీ ఒక నీతిని కానీ నిర్మించలేమన్నాడు భారతరత్న అంబేద్కర్. అలాంటి ఆయన చెప్పమంటారా? భారతదేశానికి హిందూ ముస్లిం 2 కళ్ళు అన్నాడు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. అలాంటి ఆయన చెప్పమంటారా? అవసరమైతే చిరిగిన చొక్కా తొడుక్కోండి కానీ మంచి పుస్తకం కొనుక్కొని చదువుకోండి అన్నారు కందుకూరి వీరేశలింగం పంతులు. అలాంటి ఆయన చెప్పమంటారా? ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి అన్నాడు లాలా లజపత్ రాయ్. అలాంటి ఆయన చెప్పమంటారా? బ్రిటిషర్ల పింఛను పొందుతున్న రాజులు నవాబులు జాబితాలో బతకడం కంటే ఒక వీర సైనికుడిగా మరణించడం మేలు అన్నాడు టిప్పు సుల్తాన్. అలాంటి ఆయన చెప్పమంటారా? బెంగాల్ విభజన దినం, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పతన దినం అన్నాడు మహాత్మా గాంధీ. అలాంటి ఆయన చెప్పమంటారా? నాకు రక్తాన్ని ఇవ్వండి మీకు స్వాతంత్రం తెచ్చిస్తానన్నాడు సుభాష్ చంద్రబోస్. అలాంటి ఆయన చెప్పమంటారా? ఇంక్విలాబ్ జిందాబాద్ అన్న భగత్ సింగ్ మళ్ళీ పుట్టాడని చెప్పమంటారా? ఏమని చెప్పమంటారు సార్? మనకి చెప్పటాలు లేవు, ఆయన చెప్పింది చేయటమే. నాకు ఈరోజు ఎంత ఆనందంగా ఉందంటే రవిప్రకాష్ గారు కళ్ళుల్లో కళ్ళు పెట్టి మాట్లాడుతుంటే ఈయనేంట్రా జనాన్ని టార్చర్ పెడతాడు అనుకునేవాడు, ఈయనేంట్రా అనుకునేవాడిని. ఆయన హీరో గారి గురించి మాట్లాడుతుంటే నా బెడ్ బాయిల్ అయిపోయింది, రక్తం తన్నుకొచ్చింది. నా బీపీ చెక్ చేస్తే 160 180 ఉంటుంది ఇప్పుడు. ఐ లవ్ యూ రవిప్రకాష్ గారు. మీలాంటి నిజాయితీ పనులు ఆయన వెనకాల ఉండాలి, తెలుగు రాష్ట్రాలకి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మై నేమ్ ఈజ్ బండ్లా గణేష్, మై గాడ్ ఈజ్ పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ. వెరీ గుడ్. ఇండస్ట్రీలో అందరూ ఆయన్ని వెరీ గుడ్ ప్రొడ్యూసర్ అంటుంటారు. వేస్తారు ఆమ్లెట్లు. ఆయన నేను మాట్లాడుకునేటప్పుడు ఒకటి చెప్తూ ఉంటారు ఏంటంటే జనం అందరూ ఒకడెవడో వస్తాడు వాడు వచ్చి మనందరికీ న్యాయం చేస్తాడు అని అనుకున్నప్పుడు వాళ్ళు నా వైపు చూసినప్పుడు నాకేం గర్వంగా అనిపించదు. ఎందుకంటే ఇంకా ఎవడో ఒకడు వచ్చి న్యాయం చేయాల్సిన పరిస్థితుల్లోనే జనం ఉన్నందుకు బాధగా అనిపిస్తుంటుంది. సో అలా ఎవరి కోసం వేచి చూడకుండా ఉండే రోజు రావటం కోసం ఎప్పటి నుంచో కొన్ని వందల సంవత్సరాల నుంచి వేల సంవత్సరాల నుంచి చాలామంది ప్రయత్నిస్తూనే ఉన్నారు. వాళ్ళ వరుసలో ఎక్కడో చివరి నిలబడగలిగే స్థాయి నాకు కూడా భగవంతుడు కల్పిస్తే అంతకంటే గొప్పది ఇంక మరేం లేదని చెప్తూ ఉంటారు ఆయన. ఎందుకంటే చాలామందికి చెయ్యెత్తగానే జనం ఆగిపోయే శక్తి ఎక్కడో కోట్లలో ఒకటికి ఇస్తాడు దేవుడు. ఇటువైపు వెళ్ళమని చేయి చూపిస్తే అక్కడ ఏముంది అని కూడా ఆలోచించకుండా పరిగెత్తికి వెళ్ళిపోయేంత ప్రేమ అభిమానం సంపాదించుకునే శక్తి ఎక్కడో కోట్లలో ఒకళ్ళకి ఇస్తారు. అలాంటి కోట్లలో ఒక్కడు పేరు మీకు తెలుసు, నేను చెప్పాల్సిన పని లేదు. నాకెప్పుడు ఒక మాట ఇష్టం ఏంటంటే ఎవరైనా సరే నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు అంటే ఊరి చివరి మర్రి చెట్టులో ఉంటే మంచిది అని. ఎందుకంటే ఆ చెట్టు వేసంకాలంలో వచ్చిన వాడికి నీడిస్తుంది, వర్షాకాలంలో తడిస్తూ పరిగెత్తుకుంటూ వస్తే వాడి మీద చినుకులు పడకుండా కాపాడుతుంది. కానీ నువ్వెప్పుడు గుర్తించమని అడగదు అది నేను. అలా మౌనంగా దూరంగా ఊరి చివరి నిలబడి ఉంటుంది. నాకు తెలిసి
నేను పవన్ కళ్యాణ్ని పర్సనల్గా తన మిత్రులకి కానీ తనకి చాలా సన్నిహితులకి కానీ అంత మౌనంగా వెనకాల ఉండి సాయం చేయడం అనేది నేను నా కళ్ళారా చూశాను. ఎందుకంటే అలాంటివన్నీ కొన్ని మీతో పంచుకుని అవతల వాళ్ళని చిన్నగా చేయటం నాకు ఇష్టం లేదు. అందుకని నేను ఆ సంఘటనలు మీతో ప్రస్తావించట్లేదు అంతే. ఎందుకంటే ఒక మనిషిలో పోసంతైనా పుణ్యం చేసి ఉండకపోతే శివుడు పిలవడు అని సీతారామ శాస్త్రి గారు చెప్పారు. అలాగే నలుసంతైనా మంచితనం లేకపోతే ఎంతమంది ఎందుకు ప్రేమిస్తారు? సో ఇది బహుశా నిలువెత్తు మంచితనం అయి ఉంటుంది. అందుకని ఇంతమంది అభిమానులు ఉన్నారు, ఇంతమంది ప్రేమించే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మీకు ఎవరు డబ్బులు ఇస్తే రారు, పిలిస్తే రారు, మీకు రావాలనిపిస్తేనే వస్తారు. సో మీరు రావాలనిపించేలా బతికే మనిషి కాబట్టి ఆయన చూడడానికి వస్తారు. కానీ ఒకటి మాత్రం చెప్పగలను ఆయన గురించి, ఒకే ఒక మాట చెప్పగలను నేను. పేరు ఏదైతేనే పని కదా మనకు కావాల్సింది. సో ఆయన గురించి చెప్పాలంటే ఆయనకి నచ్చిన కవి మాటల్లోనే అంతా కలిపి ఇంతే కావచ్చు, కానీ ఒక్కసారి తలెత్తి చూస్తే ఒక దేశపు జెండా కొనంత పొగరుంది. ఆయన గొంతెత్తితే అది ఒక్క గొంతు కాదు, కొన్ని కోట్ల మంది కలిసిన ఒక గొంతుక. ఆయన ముందుకు నడిస్తే అది ఒక్క అడుగు కాదు, చాలామంది కలిసి నడిచే ఒక అడుగు. సో ఆయన చేసే సాయం ఒక చేతి నుంచి వచ్చింది కాదు, కొన్ని కోట్ల మంది మీ అందరి చేతుల నుంచి కలిసి వచ్చింది. అందుకే దాని స్థాయి ఏదైనా కూడా చాలా పెద్దగా ఉంటుంది. సో ఆయన ప్రేమ, మీ అందరి అభిమానం మరింత ముందుకెళ్ళాలని, అది చాలా రకాలుగా సేవ రూపం. ఒక్క 5 నిమిషాలు సైలెంట్గా ఉంటే మనం మాట్లాడుకుందాం. ఈ సినిమా గురించి నేను చెప్పాలి అంటే నాకు గుర్తుకొచ్చే మాట ఒకటే, దాంతో మొదలుపెట్టి దాంతోనే పూర్తి చేస్తాను. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. మీరు తెర మీద చూస్తున్న దాని వెనకాల ఇంతమంది మహానుభావులు పనిచేశారు. వీళ్ళలో ఏ ఒక్కడు తక్కువడు కాదు, చాలా గొప్పవాళ్ళు వీళ్ళంతా. మనందరం వీళ్ళందరినీ రెస్పెక్ట్ చేయాలి. వీళ్ళని మనం మాట్లాడుకోవాల్సిన అతి ముఖ్యమైన వ్యక్తి. ఇంత పెద్ద సినిమాని ఇన్ని కోట్ల మంది జనం మనసుల్లోకి ఒక్కసారిగా తీసుకెళ్ళిపోగలిగిన సత్తా ఉన్నవాడు ఎవడు? ఆయన గురించి మాట్లాడే ముందు నేను ముఖ్యంగా చెప్పాల్సిన మరో వ్యక్తుల గురించి మర్చిపోయాను. ఈరోజు మన పాటల పండగ, దీనికి అతి ముఖ్యమైన వాళ్ళు. పాట మన దాకా రీచ్ అవ్వాలి అంటే దానికి ఏం కావాలి? మాట కావాలి. ఆ మాటని రాసినటువంటి వ్యక్తి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఆయన అంటే నాకు ఎంత ఇష్టమో నేను ప్రపంచానికి చాలాసార్లు చెప్పున్నాను. ఎందుకంటే తెలుగు పాటకి శిఖర స్థాయి గౌరవాన్ని తీసుకొచ్చిన వ్యక్తి, తెలుగు పాట అంటే ఇలా ఉండాలి అని చెప్పినటువంటి వ్యక్తి సీతారామ శాస్త్రి గారు. ఆయన ఈ మధ్య నన్ను చాలామంది అడుగుతున్నారు, నీ సినిమాల్లో ఆయన ఎందుకు పాటలు రాయట్లేదు అని. ఆయన రాసేంత పాటలు నా సినిమాలో ఉండట్లేదు, అది నా సమాధానం. సో ఈసారి ఆయన ఒక కవిలో ఒక యువకుడు ఎప్పటికీ బతికే ఉంటాడు. శరీరానికి వృద్ధాప్యం రావచ్చు కానీ మనసుకి యవ్వనం చనిపోదు అని ఈ పాట గాలివాలుగా పాటలు ఆయన మరొకసారి మళ్ళీ మనందరికీ ప్రూవ్ చేశారు. సో ఆయన పక్కన ఉన్న శ్రీమణి కంటే నాకు ఆయనే ఎక్కువ యువకుల్లో కనిపిస్తున్నారు. సో శ్రీమణి, ఐఎమ్ సారీ, క్షమించాలి నువ్వు. ఓకే. సో తర్వాత నేను చెప్పాల్సిన మరో ముఖ్యమైన వ్యక్తి, 6 అడుగుల బుల్లెట్ దగ్గర నుంచి నాతో ప్రయాణం మొదలుపెట్టిన శ్రీమణి, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ లిరిక్ రైటర్స్ ఆఫ్ తెలుగు సినిమా. నాకు తెలిసి ముందున్న భవిష్యత్తు ఆయన వేసిన టార్చ్ లైట్లో నడుచుకుంటూ మరింత ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీమణి. ఓకే. ఇవన్నీ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి నేను ఈ కథని ఫోన్లో 2 నిమిషాలు చెప్పాను. 2 నిమిషాలు ఫోన్లో చెప్పిన వెంటనే ఆయన ఆ సమయంకి ఇటలీలో ఉన్నారు. యాక్చువల్గా నేను కథ చెప్పిన వెంటనే, నేను మొదలుపెట్టి 2వ నిమిషం పూర్తి చేసిన వెంటనే చాలా బాగుంది ఈ సినిమా, మనం చేస్తున్నాం అంతే ఫోన్ పెట్టేశారు.
ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నన్ను ఒక్క ప్రశ్న కూడా వేయలేదు. నేనేమడిగితే అది చేశారు. నాకు తెలిసి ఈ సినిమాలో కళ్యాణ్ గారి నట విశ్వరూపం చూస్తారు మీరు. నేను ఇంతకంటే ఎక్కువ చెప్పకూడదు, ఎందుకంటే మన మనసులో ఉన్న ఇష్టాన్ని పదే పదే బయట పెట్టుకోకూడదు, ఎందుకంటే అదంత బాగోదు. మన అమ్మ అంటే మనకి ఎంత ఇష్టం మనం చెప్పుకోం, మన స్నేహితులు అంటే మనకి ఎంత ఇష్టం మనం చెప్పుకోం. అలాగే కళ్యాణ్ గారు ఎంత ఇష్టం నేను చెప్పక్కర్లేదు, మీకు తెలుసు. ఆయనతో మళ్ళీ కలిసి ప్రయాణం చేసే రోజులు మరిన్ని రావాలని సినిమాల పరంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ కోరుకునేంత ఉన్నతమైన స్థాయికి ఆయన వెళ్ళాలని మనస్ఫూర్తిగా మనందరి తరఫున ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను, కోరుకుంటున్నాను. సో నేను ఎక్కడ మొదలు పెట్టానో మనం అక్కడే పూర్తి చేద్దాం. ఎందరో మహానుభావులు తెలుగు సినిమాని శిఖరం మీద నిలబెట్టిన మల్లీశ్వరి బిఎన్ రెడ్డి దగ్గర నుంచి బాహుబలి రాజమౌళి వరకు మహానుభావులు అందరికీ నా వందనాలు. గాలిపెంచల నరసింహారావు గారి దగ్గర నుంచి, సుసర్ల దక్షిణామూర్తి దగ్గర నుంచి, అనిరుద్ధ రవిచంద్ర వరకు తెలుగు పాటని మన ఇళ్లలోకి తీసుకొచ్చిన మహానుభావులు ఎందరో వాళ్ళందరికీ నా వందనాలు. మార్కస్ బాట్లే, రవికాంత్ నగాయిచ్, నాకు ఇష్టమైన మహా దిగ్దర్శకులు విన్సెంట్ గారు, అక్కడి నుంచి మణికంఠన్ వరకు మనకి ఎందరో మహానుభావులు, వారందరికీ నా వందనాలు. ఎస్వి రంగారావు దగ్గర నుంచి రావు రమేష్, బొమ్మని రాణి, మురళీ శర్మ, తనికెళ్ళ భరణి వరకు ఎందరో మహానుభావులు తెలుగు సినిమాకి, వారందరికీ నా వందనాలు. సావిత్రి, జమున, కాంచనమాల, కన్నాంబ దగ్గర నుంచి కీర్తి సురేష్, అను ఇమాన్యుల్ వరకు ఎందరో మహానుభావులు, అందరికీ నా వందనాలు. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఎందరో మహానుభావులు, అందరికీ నా వందనాలు. నమస్కారం. సినిమాల్లో ప్రతి వాళ్ళకి ఒక స్టైల్ ఉంటుంది. ఎన్టీ రామారావు గారికి ఒక స్టైల్ ఉండేది, నాగేశ్వరరావు గారికి ఒక స్టైల్ ఉండేది. కానీ కొత్తగా పవన్ కళ్యాణ్ ఎక్సలెంట్ పవన్ కళ్యాణ్ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ స్టైల్ని ఇప్పుడు వచ్చిన హీరోలంతా పవన్ కళ్యాణ్ని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇందాక నేను కళ్యాణ్ గారు ఫోన్లో మాట్లాడుకుంటుంటే నేను ఫంక్షన్కి రాలేదు అని ఎవరైనా అడిగితే మీరేం సమాధానం చెప్తారు అన్నారు ఆయన. నేను ఎందుకు రాలేదు అని అక్కడ ఎవరైనా అడిగితే ఏం సమాధానం చెప్తారు అని అడిగారు ఆయన. నేను సరే దీనికోసం కొత్తగా డైలాగ్ రాయడం ఎందుకు, ఆల్రెడీ నేను రాసిన డైలాగ్ ఉంది కదా అని వాడుకుంటున్నాను. అమ్మని దేవుణ్ణి చూడాలంటే మనమే వెళ్ళాలి, వాళ్ళని ఎందుకు పిలవడం. Your father is a mega star, when your father is a mega star, and when your Baba is a power star, మీరు ఆపితే నేను మాట్లాడతా, ఓకేనా? తండ్రి మెగా స్టార్, బాబాయ్ పవర్ స్టార్. నేను స్టార్ట్ చేసినప్పుడు ఒక మంచి రోల్ వస్తే బాగుండు అని ఒక హోప్లో ఉన్నాను. ఆ టైంలో నాకు పంజా ఫిల్మ్ వచ్చింది.
ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పంజా ఫిల్మ్ ఇచ్చిన నన్ను ఒకసారి చెప్పను. నాకు పంజాబ్ ఫిల్మ్ ఇచ్చిన విష్ణువర్ధన్ గారికి, శోభు గారికి, నీలిమ గారికి, ప్రసాద్ గారికి అండ్ పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఆ రోజు ఏప్రిల్లో వస్తున్నాడు. సరే, మధ్యలో అంటే ఫినిషింగ్లో చెప్దాం ఉన్నాను, ఇప్పుడే మీరు నాకు చెప్పిస్తున్నారు. ఈ ఫంక్షన్కి పవన్ కళ్యాణ్ రావాల్సిన ఇది ఉంది. కళ్యాణ్ రాకపోవడం నిజంగా అన్ఫార్చునేట్ అనిపించింది. ఈ ఉత్సాహం వాడికి వినిపిస్తే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. ఇది నేను తెలియజేస్తాను. ఈ ఆనందం తనకు తెలియజేయడానికి నేను వెంటనే ప్రయత్నం చేస్తాను. అండ్ ఇలాంటి అనుభూతులు కళ్యాణ్ పొందాలి. కళ్యాణ్ ఈ సభకు వచ్చి ఎంత బాగుండా అనిపిస్తుంది. ఇంత ప్రతిస్పందన చూసిన తర్వాత కళ్యాణ్ తరఫున